మనకు అలా అది మనకి అయిపోతుంది. అంతేనండి. సాకెట్లో కంప్లైంట్, సాకెట్లో వేరే సాకెట్లో పెట్టి చూడాలి. అక్కడ లూజ్ కాంట్రాక్ట్ ఉండే సరిగ్గా రావట్లేదు అని అర్థం. వేరే దగ్గర మనకి ఓల్టేజ్ అన్ని పెట్టలేదు. అక్కడ సరిగ్గా కాంట్రాక్ట్ అనేది లూజ్ కాంట్రాక్ట్ ఉంది, డ్రై ఉందని అర్థం. అది వేరే దగ్గర అంతే రాదు మనకి. అది వేరే దగ్గర ఆన్ అయిపోతుంది అన్నమాట మిషన్. అది అక్కడ కూడా సేమ్ ఆర్నింగ్ వస్తుంది అనుకోండి, ఓల్టేజ్ డ్రాప్ ఓల్టేజ్ వస్తుందని చెక్ చేయాలి. మనం ల్యాంప్ పెట్టి చూడాలి. బల్బు పెడితేనే తెలుస్తుంది, ల్యాప్ తెలియదు. అది 60 వాట్ బల్బు పెట్టి చూడాలి. ల్యాంప్ డిమ్గా ఎదుగుతుందా లేకపోతే బ్లింక్ అవుతుందో చూసుకోవాలి. అది ఓల్ట్ మీటర్ మీద చూపిది అనమాట. అది లేదండి. ఇప్పుడేమో ఆన్ అవుతుంది. హీటర్ వాటర్ పడితేనే ఆన్ అవుతుంది. వాటర్ పడాలి కదా, వాటర్ లేదే ఎట్లా ఆన్ అవుతుంది. వాటర్ పడిన తర్వాత టెంపరేచర్ అక్కడ చెక్ చేసిన తర్వాత ఆన్ అవుతుంది. మన టెంపరేచర్ అవన్నీ మీకు చెప్తుంది, దాంట్లో ప్రోగ్రామ్ ఉండే చెప్తుంది. సంపూర్ణ టైం గమనంగా గమనంగా ఇవాళ భోజనానికి అక్కడికి వెళ్దామా? అమ్మ వెళ్దాం ఒకసారి. అమ్మ భోజన మన భోజనం మధ్యాహ్నం నాన్ వెజ్ భోజనాలు వెళ్ళినట్టు వాళ్ళ అదే ప్రియాలు ఎదురుస్తున్నాను. నాన్ వెజ్ ప్రియాలు అది ఇస్తున్నట్టు అది మనకి కదా వేరే వెళ్ళిపోతారు కదా. సండే అలాగే ఉండదు. అక్కడ మీకు ఇక్కడ చికెన్ బిర్యానీ అది వంటగా పోతుంది.
మనకి ఏ మిషన్ అయినా ఇలా రన్ అవ్వాలండి. మనం మీకు వచ్చిన తర్వాత నేను ప్రోగ్రాము ప్రాసెస్ అవి చెప్తాను. చెప్పిన తర్వాత ఒక్కొక్కరు అన్నీ చెక్ చేసి ఎవరి కాళ్ళు మీరు మొత్తం జాగ్రత్తగా దీన్ని అంతా అసలు వైరింగ్ ఏంటి, ఏది ఏంటి, ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళింది, అలా ప్రతిదీ జాగ్రత్తగా చెక్ చేయాలి. అలా చేస్తే మీకు కాస్త వైరింగ్ సెక్షన్ అంతా తెలుసుద్ది. ఎక్కడి నుంచి ఇన్లెట్కి ఎక్కడి నుంచి వెళ్తుంది, డ్రైన్ పంప్కి దేనికి వెళ్తుంది, ఇలా మనకు మొత్తం వాటర్కి ఎలా ఉంది ఏంటి, హీటర్కి ఎలా ఏమేమి వెళ్తున్నాయి, సప్లైలు, ఇన్పుట్ ఏంటి, ఇవన్నీ డోర్ లాక్ దగ్గర నుంచి చూద్దరు. కానీ మీకు వచ్చిన తర్వాత నేను డోర్ లాక్ని డైరెక్ట్ చేయడం ఎలాగో చెప్తాను. తర్వాత దాని ప్రోగ్రామింగ్ ప్రాసెస్ అంతా చెప్తా ఏంటి. ఈ రెండు చెప్పినాక మీరు అందరూ 1 by 1 చేసుకుంటూ వెళ్ళిపోతున్నాను. అది కంప్లీట్ చేసేస్తే మీకు మొత్తం వైరింగ్లు తెలుస్తాయి. ఎన్ని బోర్డులు చేసినా అంతే, ఎక్కడెక్కడ వచ్చినా బోర్డులో అలా జాక్లే వస్తాయి, రిలేలు అక్కడ ఇక్కడ ఒకసారి లేని ఇంకో చాట ఉంటాయి అంతే. ఇక బోర్డులో ఆ వైర్లే రావాలి, ఆ మోటరే రావాలి, లేకపోతే కొన్నిట్లో టాకోమీటర్ మన థర్మల్ ప్రొటెక్టర్ ఉండదు అంతే కదా. ఇలాగే వస్తాయి తప్ప ఏవి మార్పులు ఏమి ఉండవు అనమాట. ఎన్ని చూసినా ఇలా వైరింగ్ అనేది బేసిక్గా తెలియాలి. మొత్తం తెలిసిందంటే ఏ వైరింగ్లన్నా మీరు చూసుకుంటూ వెళ్ళిపోతారు. అది ముందు ఎక్కడి నుంచి ఎక్కడికి వస్తాయి అనే పాయింట్ తెలియాలి. ఎక్కడ రాలేదండి, వచ్చింది. అవును, ఎక్కడికి ఎలా వచ్చింది? రాదుగా, రాదు. ఎందుకు వచ్చింది? మోటార్ తిరగద్దు, తిరిగి మోటార్ రన్ అవ్వాలి కదా. రన్ అవ్వకుండా దానికి ఇన్పుట్ ఇవ్వదు కదండి. మోటార్ రన్ అయితేనే ఇస్తుంది కదా. ఎండ్ అయిపోయింది, మోటార్ రన్ అయితేనే ఇస్తుంది, రన్ అవ్వకుండా ఇవ్వదు కదా. మోటార్ రన్ అవ్వలేదు అనుకోండి, ఎట్ట ఇస్తుంది? ఇవ్వదుగా. మోటార్ ఉండాలి కదా ముందు. అసలు మోటార్ రన్ అయితే ఏంటి దానికి తెలుసుది. లెఫ్ట్ రైట్ బాగానే తిరుగుతుంది, టాకోమీటర్ కనెక్ట్ అయ్యే ఉంది, థర్మల్ ప్రొటెక్టర్ ఓకే, ఇవన్నీ తెలియాలిగా. బోర్డుకి ప్రాసెసర్కి తెలియాలిగా. ఇప్పుడు మనం బండి స్టార్ట్ చేస్తున్నాం, స్టార్ట్ చేసినప్పుడు బ్రేకులు బాగున్నాయా లేదా, క్లచ్ బాగుందా లేదా, వెనకాల మనిషి ఎక్కాడా లేదా చూసుకుంటాం కదా మనం, అంతే కదా. అలా కాకుండా మనం కళ్ళు మూసుకుని వెళ్ళిపోం కదా. అట్లాగే ప్రాసెసర్కి తెలియాలన్నమాట మోటార్ వర్కింగా నాట్ వర్కింగా. ముందు మోటారే తిరగనప్పుడు ఇన్లెట్ వాళ్ళకి వోల్టేజ్ ఇస్తే నీళ్లు పడిపోతాయి అంతే కదా. నీళ్లు పడ్డాక ఏం చేద్ది, తిరగాలి కదా. అందుకే ముందు తిప్పి చూసుకుంటుంది. మనకి టాప్ లోడ్లో కూడా అంతే కదండి. లెఫ్ట్ రైట్ తిరిగాకే ఇన్లెట్ వాళ్ళు ఓపెన్ అవుతుంది, కానీ తిరగకుండా ఓపెన్ అయిద్దా? అవ్వదుగా. ఇక్కడ అవ్వదు, అక్కడ అవ్వదు, ఎక్కడైనా బోర్డు పోయినట్టే. ఇన్లెట్ వాళ్ళకి డైరెక్ట్ వస్తే బోర్డు పోయినట్టే. మనకి డ్రమ్ తిరుగుద్ది. ఇక్కడ ఏంటంటే మరి మెకానిజం లేదు కదండి, అందుకే డ్రమ్మే తిరుగుద్ది. అది ఇక మెకానిజం సెక్షన్ లేదండి ఇక్కడ. దేనికైనా ఉన్నది ఒకటే డ్రమ్ము. ఇక లోపల మనకేంటంటే డ్రమ్ తప్ప ఏమీ తిరగదు. ఇక మీకు ఎటు తిరిగినా డ్రమ్మే, లెఫ్ట్ రైట్ తిరిగినా ఒక సైడ్ తిరిగినా అంతా డ్రమ్. ఎందుకంటే గీర్లు మెకానిజం క్లచ్లు లేవు. ఒక సైడ్ స్పిన్ తిరుగుద్ది, ఒక సైడే తిరిగి ఇంకో సైడ్ తిరగకపోతే బోర్డు పోయినట్టేగా అంతే. ఒక సైడ్ తిరిగి ఇంకో సైడ్ తిరగలేదు, బోర్డు నుంచి సప్లై రానట్టేగా. సప్లై రాదు, ఎందుకంటే మోటార్ పోవడానికి ఛాన్స్ లేదు. ఎందుకంటే మోటార్ సప్లైలు రివర్స్ మారుతాయి అంతేగాని మామూలుగా దీంట్లో ఒక సైడ్ తిరిగి ఒక సైడ్ తిరగకుండా ఉండదు కదా. మోటార్కి ఏం కెపాసిటర్లు లేవు కదండి. అంతే, సప్లైలు రివర్స్ వస్తాయి. ఆ సప్లైలు దాంట్లో నుంచి రానట్టే.